Hello guys, welcome to Hemant Creation. This is Hemant and welcome back to the channel. ఈ వీడియోలో నేను మ్యాక్సిమం కెమెరా వైపు చూడకుండా మాట్లాడతా. ఎందుకనంటే నేను ఇన్నేళ్ళుగా దాదాపు 4.5-5 ఏళ్ళు అవుతుంది. ఇన్నేళ్ళు అయినాక కూడా ఏమి నేర్చుకోకపోతే బాగోదు. సో నేనేం నేర్చుకున్నాను ఈ ఇన్నేళ్ళు నా ఫిల్మ్ మేకింగ్ కెరియర్లో, నా వ్లాగింగ్లో, ఇవన్నీ ఎందుకు చేస్తాను? కొన్ని డౌట్స్ ఉన్నాయి నాకు కూడా. అసలు ఎందుకు చేస్తున్నాను, ఏమవుతుంది, ఎందుకు రీచ్ రావట్లేదు, ఎందుకు నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు, ఇంకా కొన్ని డిస్టర్బెన్స్లు ఉన్నాయి వీడియోస్లో నేను చూసాను. అది ఎందుకు జరుగుతుందంటే ఒక కాన్స్టాంట్ ఫ్రేమ్ ఆఫ్ వర్క్ లేకపోవడం వల్ల. మనకి ఎందుకు ఇలా జరుగుతుందంటే స్టెప్ బై స్టెప్ వెళ్ళకుండా ఫ్రీ టైం దొరికినప్పుడల్లా చేయడం వల్ల ఇన్ని డిస్టర్బెన్స్లు జరిగినాయని నాకు అనిపిస్తుంది. సో ఇది జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? నేను దానికోసం వెతుకుతున్నా. అలా వెతుకుతూ కొత్త కాన్సెప్ట్లు వస్తున్నాయి. సో కొత్త కాన్సెప్ట్లు వస్తున్నాయి. అవి ఏంటి అనేది మీకు ఫ్యూచర్లో తెలుస్తుంది పక్కా. ఎందుకంటే నేను ఇప్పటి నుంచి ఏది చేసిన సినిమాటిక్గా, స్టోరీ టెల్లింగ్గా, ఇంట్రెస్టింగ్గా చెప్దామని ఐ విల్ ట్రై. ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ ఉంది లైటింగ్. నాకు మీకు ఒక కొత్త కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది ఇక్కడ కాదు, మనం వేరే దగ్గరికి వెళ్ళి చేద్దాం. షిఫ్ట్. ఫిలిం మేకింగ్ కూడా ఇలానే ఈ దారిలో వెళ్ళచ్చు, ఇలా కిందకి వెళ్ళిపోవచ్చు, లేదా ఇలా పైకి వెళ్ళచ్చు. మ్యాట్రిక్స్లా ఉంటుంది. అర్థం కాదు, ఎందుకు అర్థమవుతుంది? అర్థమయ్యే విధంగా నేర్చుకుంటే అర్థమవుతుంది. సో నాకు అర్థమయ్యే విధంగా నేర్చుకోవడానికి ఇంత టైం పట్టింది. ఇక్కడి నుంచి వెళ్ళకూడదు, అట్నుంచే దారి ఉంది. ఎందుకంటే నాకు ఓపెన్ డోర్స్ కనిపించలేదు. బికాస్ నేను ఎప్పుడూ రైట్ హ్యాండ్ తిరగల, అట్నుంచి వచ్చి డైరెక్ట్గా లెఫ్ట్కి వెళ్ళిపోయాను. సో ఈ విశాలమైన దేశంలో అద్భుతమైన అంశాలు చాలా ఉన్నాయి. యూనో, ప్రతి అంశం మీద మనం ఒక అద్భుతమైన కథ రాయొచ్చు. కథ రాయడమే కాకుండా మంచి విజువల్స్ దిగచ్చు. నేను ఈ పాయింట్ని ఎప్పుడు అర్థం చేసుకున్నానంటే మలయాళం సినిమాలు చూడడం వల్ల. అవి కాదు, యాక్చువల్గా మనం కొన్నిటి గురించి చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తాం. బ్యూటిఫుల్గా ఉండే అయ్యే మలయాళం మూవీస్ కానీ, తమిళ్ మూవీస్ కానీ. మన వాళ్ళు ఈ మధ్య కొన్ని దగ్గరలో నేను అబ్జర్వ్ చేస్తుంటే ఓల్డ్ ఫిలిమ్స్ కానీ, కొత్తగా వచ్చాయి కానీ, ఆ సినిమాటోగ్రఫీ కానీ, స్టోరీ టెల్లింగ్ కానీ, డెప్త్ ఆఫ్ అది ఎమోషన్స్ కానీ, ఐ ఫెల్ట్ వెరీ న్యూ. అంటే చూసిన సినిమానే ఇప్పుడు చూస్తుంటే కొంచెం ఇంకా ఎక్కువ హిట్ చేస్తుంది. లైక్ చాలామందికి ఎస్విఎస్సి చూసి అప్పుడేమో ఫన్గా నవ్వుకున్నాం. బరువు అనుకుంటే బరువు, అది పరువు అనుకుంటే పరువు, సంథింగ్ లైన్స్ వెరీ బ్యూటిఫుల్గా ఉంటాయి. సో అవి ఇప్పుడు హిట్ అవుతున్నాయి అన్నమాట అందరికి. ఎందుకంటే అప్పట్లో టీనేజర్స్లో ఉన్నవాళ్ళు లేదా యంగేజ్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు జాబ్ కానీ, బాధ్యతలని, భుజాల మీద బరువు పెరిగిపోయి అందరం అర్థం చేసుకుంటున్నాం అనమాట. ఆ డైలాగ్స్ కానీ
ఆ సినారియోస్ కానీ, ఆ సీన్స్ కానీ, ఆ సాంగ్స్ కానీ, లిరిక్స్ కానీ, అలాగా సినిమాటోగ్రఫీలో కూడా నేను ఎన్ని విధాలుగా ట్రై చేసినా ఎందుకు సెట్ అవ్వట్లేదు, లేదు నా కథల్లోనే ప్రాబ్లం ఉందా, లేదా నాలో ప్రాబ్లం ఉందా, అసలు దేంట్లో ప్రాబ్లం ఉంది చూస్తుంటే కొంతమంది బాత్రూమ్ టూర్లు, హౌస్ టూర్లు, వద్దులే నీచాతి నిజంగా అన్నీ చేసి వ్యూస్ పొందుతున్నారు. అది కూడా ఒక పెద్ద మెగా కంపెనీస్, మామూలు కంపెనీలు కావాలి, వాళ్ళ కింద 100 మంది పనిచేసేంత కంపెనీల్లో వాళ్ళు చేయించుకుంటున్నారు. అసలు వాళ్ళ అన్నానికి మనం ఎవరిని చెప్పండి, ఎవరి ఇష్టం వాళ్ళది. అయితే నాకు అర్థం కాదంటే ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక విధంగా ఇలా ఆలోచించిన వాళ్ళే ఇండస్ట్రీలో. ఇప్పుడున్న యూట్యూబ్లో ఒక మేడం అయితే ఈ మధ్య వెళ్ళిపోయారంట. ఎందుకు? ఆల్గరిథం మీద అలిగి. చూసేటోళ్ళ తప్పే కాదు, యూట్యూబ్ పాలసీస్, వాళ్ళు ఇచ్చిపుచ్చుకునే ఆ కరెన్సీస్, వాడి ఎర్నింగ్స్ అన్నిటినీ తినేస్తున్నారు. ఎవరేం చేస్తాం? మనం అడగడానికి వాడేమన్నా మనకు కనిపిస్తున్నాడా? ఆడెక్కడో అమెరికాలో ఉంటాడు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏందని, అసలు మన పరిధిలో లిమిటెడ్ ఎంత ఉంటే అంత, దాంతో ఏం చేయగలం అది నేను అనుకున్నా. ఇప్పుడు అదే చేయబోతున్నా. యాక్చువల్గా ఒక విషయం గురించి ఇప్పుడే మాట్లాడకూడదు, ఇంకా టైం ఉంది అనుకున్నా. బట్ ఇది ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చెప్తా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది మంచి టైం, ఎగ్జామ్స్ టైం, బీటెక్ ఎగ్జామ్స్, ఎంటెక్ ఎగ్జామ్స్, ఈ ఫార్మసీ ఎగ్జామ్స్, అందరూ అదే ఒక 19, 20, 21 ఇయర్స్ ఉన్నోళ్ళు ఈ వీడియో చూస్తే నాకు రీచ్ పెరుగుద్దని నాకు తెలుసు. కాబట్టి ఈ వీడియో చేయబోతున్నా ఇప్పుడు నేను. కానీ అది ఎప్పటికైద్ది, స్క్రిప్ట్ ఎంతవరకు వచ్చింది, అసలు ఏంటి టైటిల్ అనేది రివీల్ చేస్తా కాసేపట్లో. అది కాకుండా ఇంకొకటి కూడా ఉంది, అది మెయిన్ ఇంపార్టెంట్. కాబట్టి ముందు దాని గురించి మాట్లాడుకుందాం. మనందరికీ మీకు ఇదే చూసి బోర్ పడుతుంది కదా. సో ఆ విషయం ఏదైతే ఉందో అదేంటిదంటే, సో వాట్ ఇఫ్ అంటే ఒకవేళ, ఇవి హైపోథెటికల్ క్వశ్చన్స్. యాక్చువల్గా మనకి కళలు లాంటివి వస్తుంటాయి. ఎందుకు? ఆ రోజు నువ్వు చూసిన, చుట్టుపక్కల చూసిన విశేషాల నుంచి కానీ, లేదా నువ్వు అనుభవించిన సిచ్యువేషన్స్ వల్ల కానీ, లేదా నీ డ్రీమ్ అంటే నీకు ఏదన్నా ఫ్యాంటసీస్ అలాంటివి కానీ వస్తాయి, డ్రీమ్స్. కానీ నాకు విచిత్రంగా, ఒకవేళ నేను సీఎం అయితే, ఒకవేళ నేను వాట్ ఇఫ్ ఐ యామ్ ద సీఎం అని నాకు కల వచ్చింది. సో మనం మ్యాక్సిమం కొంతమంది డాక్టర్స్ చెప్తే ఏంటన్నా, నిద్రపోయిన కొంతసేపటికి మన బాడీ ప్యారలైజ్ అయిపోయి మన డ్రీమ్స్ని క్రియేట్ చేస్తుంది అంట. అది అంటే నడిచేలాగా, పాకేలాగా కాకుండా కింద పడిపోతాం ఒకవేళ అలా అయితే అని చెప్పి ఇలా క్రియేట్ చేస్తుందని ఎవరో ఎక్కడో చెప్తే విన్నా. మేబీ అది నిజమే ఉండొచ్చు. నేను దీనికి పెట్టిన పేరు ఏంటంటే హైపోథెటికల్ డ్రీమీ ఎన్కౌంటర్. సో ఇక్కడ ఏం జరిగిందంటే, నాకు 5 క్వశ్చన్స్ వచ్చాయి. డౌట్స్ యాక్చువల్గా. అసలు నాకు ఆ 5 డౌట్స్ గురించి మీకు క్వశ్చన్స్ రూపంగా ఒక సర్వే తయారు చేశారు. మీరు డెఫినెట్గా మీకు అందరూ పాల్గొనండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. యు ఆర్ ద సీఎం. అసలు నువ్వు సీఎం అయితే ఏం చేస్తావు? అసలు ఇలాంటిది ఎందుకు వచ్చింది? ఫస్ట్ రీజన్, మనసులో ఏదో ఒక దగ్గర ఇలా అనిపించి ఉండొచ్చు, అరే చా ఈయనేంట్రా ఇలా చేస్తాడు, మనమైతే అలా చేసి ఉన్నాం, ఈయనేంట్రా ఇలా చేస్తున్నాడు అనేదాకా ఓకే, మనం ఏంట్రా అలా చేసి ఉన్నాం అనేది మన మనసు అనుకునేస్తుంది అనమాట. అది వై? బికాస్ వీఆర్ హ్యూమన్స్. ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా మనం ఉన్న లెవెల్ కంటే కొంచెం హైట్కి వెళ్ళాలని ఎప్పుడు మనం అనుకుంటూ ఉంటాం. మీరున్న ప్రొఫెషన్లో కానీ, స్టడీలో కానీ చిన్నప్పటి నుంచి నేర్పించింది అది మనకి. అరే నువ్వు లాస్ట్ బెంచ్లో కూర్చున్నావేంది, ఫస్ట్ బెంచ్కి రా, లేదు
నీకు అన్ని మార్క్సే వస్తున్నాయి, నువ్వు కొంచెం పెంచాలి. ఒకవేళ మంచి చదివేటోడు అయితే ఫస్ట్ ర్యాంక్ రావాలని చెప్పి ఒకటే దొబ్బుడు. అలాగే అప్పటి నుంచి కూడా మన మైండ్లో ఉండిపోయింది ఏంటంటే హయ్యర్ పొజిషన్. ఒకవేళ స్టేట్లోనే హయ్యెస్ట్ పొజిషన్లో కూర్చునే స్టేజ్ మనం వస్తే మనం ఏం చేస్తాం? సీఎంగా క్యాండిడేట్గా కూర్చుంటే ఆ కుర్చీలో నేను అడిగే ఈ 5 క్వశ్చన్లు మీరు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఆ 5 క్వశ్చన్స్ సమాధానం చెప్పగలిగితేనే మీరు ఇప్పుడు ప్రజెంట్ సీఎంస్ కానీ పాస్ట్ సీఎంస్ కానీ గురించి మీరు అనుకున్న కొన్ని చేంజెస్ ఏదైతే మీకు అనిపిస్తుంటుంది అవి మీరు చేయగలరా అని మీకు తెలుసుకోవాలి. అసలు మనం తిడుతున్న వాడిని మనం ఆ పని చేయగలమా? కొన్ని దగ్గరలో సరే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు క్రికెట్ ఉంది, కోహ్లీ ధోని ఇద్దరు ఉన్నారు, రన్నింగ్ చేస్తున్నారు, వికెట్ పడ్డది. మనం ఏమంటాం? ఏం నడుస్తు ఏం పరిగెత్తుడురా, అది క్యాట్ వాక్ చేసినట్టు చాలామంది అంటారు. ఒకవేళ ఓడిపోతే గెలిస్తే మళ్ళీ అది వేరే. ఓడిపోతే గురించి మాట్లాడుకుందాం మనం. అంటే ఇక్కడ మనం ఏంది, గెలిచినప్పుడు మనం సాటిస్ఫై అయిపోతాం, మైండ్లో నుంచి ఒక చిన్న ఎంజైమ్ రిలీజ్ అయిపోద్ది. కానీ ఓడిపోతే కోపం వస్తుంది, ఆ కోపం నుంచి చిరాకేస్తుంది, ఆ చిరాకు నుంచి వచ్చేది ప్రశ్నలు, ఆ ప్రశ్నల నుంచి పుట్టింది నాకు ఈ ఐడియా. సో ఇది చాలా లెంత్ అయిపోతుంది, షార్ట్ చేసి చెప్పేస్తున్నా. సో కింద సర్వే లింక్ ఉంది, ఫామ్ ఫిలప్ చేయండి. ఆ ప్రతి క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేస్తే మీ అంతటా మీరే తెలుసుకుంటారు మీరు సీఎం అయితే ఏం చేయాలనుకుంటున్నారు, లేదా మీ ఇప్పుడు సీఎంస్ ఒకప్పుడు సీఎం కానీ ఎవరైనా మా ఊళ్ళో పీపుల్స్ మ్యాన్ ఎలా ఉండాలి అని మీరు అనుకుంటున్నారు అనేది ఒక సర్వే రూపంలో నేను మీకు ఒక క్యూరేట్ చేసి చూపిస్తా. సో వీళ్ళు ఈ సెక్టార్ పీపుల్ ఇలా అనుకుంటున్నారు, ఈ సెక్టార్ పీపుల్ ఇలా అనుకుంటున్నారు. యూనో పూర్ పీపుల్ ఒకలా ఉంటుంది, బిలో మిడిల్ క్లాస్ ఒకలా ఉంటారు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఒకలా ఉంటారు, హై క్లాస్ ఒకలా ఆలోచిస్తారు. ఒకవేళ ఈ క్వశ్చన్ వాళ్ళందరిని అడిగితే ఎలా ఉంటుంది అనేది నా ఐడియా. సో మ్యాక్సిమం ట్రై చేసిన 10 మంది నాకు ఇప్పటిదాకా చెప్పారు రిప్లై. సో ఇంకా వస్తున్నాయి కొన్ని హౌస్ వైఫ్స్ని అడిగా, మా అమ్మని అడిగినా, మా అమ్మని అడిగినా, మా నాన్నని అడిగినా, అందరిని మా బావ అందరూ అడుగుతున్నా, అందరు చెప్తుంటారు చిన్న ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి నేను తీసుకుంటాను. ఈ సండే ఈరోజు 30th డేట్. సో సండే లోపు నేను మొత్తం క్యూరేట్ చేసి ఒక మంచి వీడియో రూపంలో మీకు తీసుకొస్తా. సో అండ్ ఆ ఫస్ట్ది ఏదైతే మనం చెప్దాం అనుకున్నాం ఏంటిదంటే అది మేకింగ్ ఫన్, అదొకటే ఫస్ట్. ఆ తర్వాత ఏందనేది పోస్టర్ వదులుతా, మీరే చూసుకోండి. మళ్ళీ ఎందుకు పోస్టర్ వదులుతున్నా అంటే నా అంతటి నేను చెప్పుకుంటే బాగుంది కాబట్టి. So that's it guys, thanks for watching. I'll see you in the next one. Take care. Hope you like this video. మీకు కింద కామెంట్ చేసి చెప్పండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్గా సర్వేని ఫిల్ చేయండి, వీడియోస్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై. Oh shit. Here we go again. నాగరాజు గారు చేసుకోండి. ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం రా. ఓ